ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. మెదక్ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అన్న రేవంత్. ఏపీలో మరో కోవిడ్ కేసు, ఆందోళనలో ప్రజలు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితులకు కస్టడీ, 7 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం, 4 టీఎంసీలను కేటాయించిన కృష్ణా బోర్డు. జూబ్లీహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు, పెద్దమ్మ గుడి పక్కన నాళ్లపై ఆక్రమణల తొలగింపు. వైసీపీ నేత కొడాలి నానికి లుకౌట్ నోటీసులు, అన్ని విమానాశ్రయాలు పోర్టులకు పోలీసుల సమాచారం. నారాయణపూర్ ఎన్కౌంటర్ తర్వాత జవాన్ల సంబరాలు, రంగులు చల్లుకుంటూ డాన్స్లు. రెండు 2600 కిలోమీటర్ల దూరం నుంచి మాస్ కాపీయింగ్, హర్యానాలో 53 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. గుంతకల్లు రైల్వే స్టేషన్లో ప్రమాదం, పైకప్పు పెచ్చులూడిపడి బాలుడి మృతి. కడప జిల్లాలో దారుణం, 3 ఏళ్ల బాలికపై హత్యాచారం. పాక్ కు సపోర్ట్ చేస్తే ఇక అంతే, టర్కీకి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్. పాక్ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ, ప్రపంచ బ్యాంకుకు కంప్లైంట్ చేసే యోచనలో ఇండియా. కీలక రక్షణ కాంట్రాక్ట్ రద్దు, భారత్కు మరింత దూరంగా బంగ్లాదేశ్. జొమాటోలో మరో బాదుడు, దూరాన్ని బట్టి ఇక డెలివరీ ఛార్జ్. రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ ప్రధాని, పార్టీల మధ్య సఖ్యత లేకపోవడమే కారణం. హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ఆంక్షలు, విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం, గందరగోళంలో భారతీయ విద్యార్థులు. భారతీయ విద్యార్థులకు పర్మిట్లలో భారీ కోత, కెనడా నిర్ణయంపై స్టూడెంట్స్ లో ఆందోళన. దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ట్రంప్ నాటకీయత, తెల్ల జాతీయులపై హింస పెరుగుతుందంటూ వీడియో ప్రదర్శన. నౌక జలప్రవేశం విఫలం, కిమ్ గరం బాధ్యులపై కేసులు. తండ్రి అయిన కిరణ్ అబ్బవరం ఫోటోలు షేర్ చేసిన దంపతులు. దిగ్గజాలతో సినిమాలు చేయలేకపోయాను, ఆ విషయంలో దురదృష్టవంతుడన్న కమల్ హాసన్. దక్షిణాసియాలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి, బాలీవుడ్ నటి నికితా దత్తాకు కోవిడ్ పాజిటివ్. వివాదంలో పంజాబ్ జట్టు, సహా యజమానిపై కోర్టులో ప్రీతి జింటా కేసు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 769 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.